ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పాప్కార్న్ లో క్యాలరీస్ లేవు, లైట్ గా ఉంది అనుకుంటారు, మనం కూడా లైట్ గా ఉన్నామని చెప్పి. పాప్కార్న్ గురించి చెప్పండి మయూరి గారు. పాప్కార్న్ అది ఏది ఫుడ్ అయినా ఒక లిమిట్ గా మనం ప్రాపర్ గా తింటే డెఫినెట్ గా హెల్దీ అండి. దాన్ని ఓవర్ గా కన్స్యూమ్ చేసి దాన్ని డిఫరెంట్ ప్రాసెసింగ్ మెకానిజమ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తే అది డెఫినెట్లీ అన్హెల్దీ. మనం పాప్కార్న్ ఇలా ఇంత తిన్నామా పర్వాలేదు, ఒక స్నాక్ గా మంచిదే. ఓకే, ఇంత డబ్బా పెట్టుకొని నువ్వు టీవీ అయ్యే వరకు ఎక్కడికి కదలు. పక్కన ప్యాకేజ్ లో వచ్చే డ్రింక్ ఒకటి, అది కూడా ఇంత సీసా ఇటు తినాలి అటు తాగాలి. నువ్వు అక్కడే 2 hours సెడెంటరీగా కూర్చొని ఉంటావు. సో ఇంత సెడెంటరీ యాక్టివిటీలో ఇంత తినుకుంటూ ఉంటే ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాము, ఎన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోయి అవన్నీ అలా ఉంచేసి మనం చేసే మిస్టేక్స్ అన్నీ చేసి తర్వాత నేను వెయిట్ తగ్గాలి, తర్వాత నేను ఇలా అయిపోతున్నానని చెప్పి బాధపడితే ఏం లాభం చెప్పండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. టీవీ మీద కూర్చోవడం, ఫాస్ట్ ఫుడ్స్, తినకూడని 5 పదార్థాలు మనమే అలవాటు చేయడం. మనం ఫస్ట్ అలవాటు చేయకుండా ఉండాలి. ఇంకా ఆ సామెత ఊరికే రాలేదండి, మొక్క వంగంది మానే వంగదా అని చెప్పి ఊరికే రాలేదు. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ టేస్ట్ అనేది మనం అలవాటు చేస్తే అదే టేస్ట్ పిల్లలకి అలవాటు అవుతుంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఈ మధ్య బాగా ఫ్యాడ్ అయిపోయింది, చాలా హెల్దీ ఫుడ్ పెడుతున్నాం అని చెప్పి మనకి జెనెటికలీ మాడిఫైడ్ పెద్ద పెద్ద కార్న్ కాబస్ తీసుకొస్తాం ఇంటికి. అది ఉడకపెట్టి పెడతాం, తినడానికి కూడా స్వీట్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దాని మీద బటర్ వేసి కూడా పెడతాం. దానిలో షుగర్స్, ఫ్యాట్స్ ఎలా ఉంటాయి, అది యాక్చువల్లీ మంచిదా? సో అదే జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ డెఫినెట్ గా మంచిది కాదు. ఓకే, బట్ నేను ఇందాక చెప్పినట్టుగా తీసుకునే ఫుడ్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం, దాన్ని ఎలా కుక్ చేసి తీసుకుంటున్నాం, దానికి అకంపెనీమెంట్స్ అంటే మీరు ఇందాక బటర్ అన్నారు, అది బటర్ ఎలా తీసుకుంటున్నాం అంటే వారంలో ఎన్నిసార్లు తీసుకుంటున్నాం ఏంటి అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక పొటాటో తినగానే వెయిట్ పెరుగుతాం అనుకుంటారు, లేదా డయాబెటీస్ వాళ్ళు పొటాటోస్ తినొద్దని అంటూ ఉంటారు. పిల్లల్లో కూడా పొటాటో తినగానే వెయిట్ పెరుగుతారని అనుకుంటారు. అది కాదు. మీరు పొటాటో ఎలా ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఆలుగడ్డను ఉడకపెట్టి కూరలాగా చేసి ఇచ్చారా మంచిది. అదే కాకుండా దాన్ని డీప్ ఫ్రై చేసి చిప్స్లని ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పేసి ఇలా చేసిస్తే డెఫినెట్లీ అని అన్హెల్దీ. ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ దానికి మీరు ఆ క్యాలరీస్కి ఇంకా మీరు ఫ్యాట్స్ యాడ్ చేస్తున్నారు డీప్ ఫ్రై చేయడం వల్ల. ఎయిర్ ఫ్రైయర్స్ మంచివా మయూరి గారు? అంటే ఎయిర్ ఫ్రైయర్స్ గుడ్డిలో మెల్ల నయం అని అంటారు చూడండి, ఆ టైప్ అండి. సరే, పిల్లలకి ఇది అలవాటు చేసేసి మానిపించాలి అనుకున్నప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి. అసలు మన ఆలోచన పద్ధతిలోనే బెస్ట్ ఫుడ్ ఇద్దాం శరీరానికి అని అనుకోకుండా ఈ చెడ్డ ఫుడ్ ని మంచిగా ఎట్లా చేయొచ్చు, చెడ్డగా ఎలా చేయొచ్చు అని అనుకో. రైట్, ఇది చాలా కరెక్ట్ చెప్పారు మీరు. ఓకే, చెడు అలవాట్లు అన్ని చేసేసి దీని నుంచి హెల్దీగా ఎట్లా తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటాము, దీనికోసం ఆన్సర్స్ వెతుకుతూ ఉంటాము. ఆకుకూరని బోండాల్లో వేయడం, 2 ఆకులు ఆకుకూర కోసం 4 బోండాలు పెట్టారు, అది. సో అన్హెల్తీ చేసేవన్నీ చేసేసి దాంట్లో హెల్తీగా ఏం చేసుకొని తినాలి, దాంట్లో ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే జనరల్ గా పిల్లలని కాదండి పెద్దవాళ్ళు చూసినా కూడా నేను తినే దాంట్లో దాన్ని హెల్తీగా ఎట్లా చేసుకో, డెఫినెట్లీ ఇట్స్ గుడ్. మనం హెల్తీ తీసుకోవడానికి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ దాన్ని అన్హెల్తీ చేయడం ఎందుకు? అన్హెల్తీ చేయడం ఎందుకు? దాని తర్వాత దాంట్లో హెల్తీ వాటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. సో మరి డ్రాస్టిక్ షిఫ్ట్ ఒక ఒబిసిటీ కండిషన్ నుంచి నాన్ ఒబీస్ కండిషన్ కి రివర్స్ చేసే క్రమంలో పిల్లలకి మీరు పెట్టే ఆంక్షలు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చేయగలుగుతారా మయూరి గారు? పిల్లలు చేయగలుగుతారంటే డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్ అండి. సో అదే రైట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము, బాడీలో ఏం జరుగుతుందని ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడము, అండ్ మన డైజెస్టివ్ ప్రాసెస్ కానివ్వండి. మెయిన్గా పిల్లలకు కావాల్సింది ఎడ్యుకేషన్ అండి, నాట్ జస్ట్ ద బుక్ నాలెడ్జ్. మనం ఈ పిల్లలకి ప్రాక్టికల్గా తిని చూపించడం. ఇప్పుడు నేను తింటున్నాను, నాతో పాటు మా పిల్లలు తింటే మనం తింటూ ఉంటే మన పిల్లలు తింటూ ఉంటారు. సో నేను ఎంత హెల్తీగా తింటే వాళ్ళంత హెల్తీగా తింటారు, నేను ఎలా అన్హెల్తీగా తింటే వాళ్ళు అన్హెల్తీగా. సో పేరెంట్స్ మెయిన్గా కిడ్స్కి ఇవ్వాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అండి. ఏది గుడ్, ఏది రాంగ్, ఏది తింటే ఏమవుతుంది అనేది వాళ్ళకి క్లియర్గా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఓకే, ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీకు డౌట్స్ ఉంటే మీరు న్యూట్రిషనిస్ట్ని కలిసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీ పిల్లలకి చెప్పండి. రైట్, అది చాలా ఇంపార్టెంట్.